హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు సండే, ఇంట్లో బోరు కొడుతుంది. సో మేము చేపలు తెచ్చుకున్నాం, ఫిష్. చాలా రోజులు అయింది యాక్చువల్ తిని, నేను కూడా ఇంకా తిందాం గట్టిగానే తెచ్చుకున్నాం. సో ఇప్పుడు అది ఎలా కుక్ చేస్తున్నాం ఏంటని మనం వ్లాగ్ చేద్దాం. ఫస్ట్ టైం వ్లాగ్, కుకింగ్ వ్లాగ్. సో నచ్చితే ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. నేను మా అక్క కలిసి వండుతున్నాం. నేను వీడియో తీస్తున్నా, మా అక్క వండుతుంది. నేను కూడా నేర్చుకుంటున్నాను, ఫ్యూచర్లో యూజ్ అవుతామో అని. సో ఇవి చేపలు పొద్దున తెచ్చాము, లైక్ మధ్యాహ్నం వాడే క్లీన్ చేసి ఇచ్చాడు. మళ్ళీ మేము ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాం. మన చేతితో క్లీన్ చేసుకుంటే వచ్చే దాని సాటిస్ఫాక్షన్ వేరు. సో దీని క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం. గసగసాలు, మెంతులు, ఎల్లుల్లిపాయ. సో ఇవన్నీ ముందు ఏమంటారు దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాం పెనం మీద పెట్టుకొని. సో దీన్ని నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలి మసాలా కోసం. మెయిన్ ఫిష్లో మెయిన్ మసాలానే. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, ఇంకా మిర్చి అండ్ కొత్తిమీర. సో మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. టొమాటో, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. సో చేపల కూరలో మెయిన్ వచ్చేసి పులుసు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఇప్పుడు టమాటా అండ్ చింతపండు కలిపి పులుసు పెట్టుకుంటున్నాం. మనకి టేస్ట్ ఇచ్చేది అసలు మెయిన్ పులుసే. చేపలో మెయిన్ మనకు బాగా అనిపించేది పులుసు. దానికోసం పెట్టుకుంటున్నాం. పసుపు కొంచెం వేసుకుంటున్నాం. పసుపు ఇంకా కారం కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం. మరి ఎక్కువ వేసుకోకండి, మీకు కావాల్సినంత వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి ఎంత కావాలో దాని అంత వేసుకోండి. సో ఇది ఏంటంటే మెయిన్ పులుసు కోసం మసాలా వేసుకోవాలి కొంచెం, మెయిన్ పులుసు కోసం. సో దీంట్లో మసాలా కూడా వేసాం, ఇందాక రెడీ చేసాం కదా పెనం మీద వేపుకొని, అది మిక్సీ చేసుకొని వేసేసాం. సో వాటర్ పోసేసి మొత్తం కలిపేసి గ్యాస్ మీద పెట్టేసాం. సో పులుసు ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు చాలాసేపు ఉడకబెట్టుకోవాలి, బాగా మగ్గాలి, లోపల మరగాలి. పులుసు బాగా ఉడుకుతుంది పైకి. చేపల పులుసు మాకు తెలుసు. తెల్ల వైట్ ఏమంటారు, ఆయిల్ వేసేసుకున్నాం. ఫ్రీడమ్ గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్, మిర్చి, కరివేపాకు వేసాం. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మొత్తం కొంచెం ఉడకనివ్వాలి. పేలుతుంది, మీద పడిద్దాం. మొత్తం కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇందాక మనం పట్టుకున్న పేస్ట్, టొమాటోస్ అవన్నీ, టొమాటో, ఆనియన్, మిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేస్తాం. మొత్తం కలుపుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఉడుకుతుంది, కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి, మరి ఫుల్ పెట్టద్దు. మళ్ళీ కొంచెం పసుపు తగినంత, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక కొంచెం వేసాం, ఇప్పుడు కొంచెం పేస్ట్లో కొంచెం వేసాం కదా ఇందాక. సో ఇప్పుడు కొంచెం పులుసులో వేసాం ఇందాక, పేస్ట్లో కాదు, సారీ కన్ఫ్యూజ్ అయ్యా కొంచెం, ఫస్ట్ టైం కదా. సో బాగా ఉడికింది. ఇప్పుడు మనం పులుసు వేసుకుందాం. టమాటా, చింతపండు కలుపుకొని పులుసు ఉంది కదా ఇందాకది, అది వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిచ్చి దాని తర్వాత ఫిష్ చేయాలి. సో అది దా ప్లాన్. మరుగుతుంది పులుసు, బాగా మరిగాక అప్పుడు ఫిష్ చేద్దాం. సో బాగా మరిగింది. ఇప్పుడు మనం చేపలు వేసుకోవడమే, ఒక్కొక్కటి 1 by 1 వేసుకోవడమే. యాక్చువల్ మేము కళాయిలో వండుతున్నాం, కానీ చేపలు వండడానికి సపరేట్ వేరే ఉంది మా దగ్గర. కంగారులో దీంట్లో వండేసాం. దాంట్లో వండితే కొంచెం ముక్కలు ఎరగకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం దాంట్లోనే వండాలి. మీ దగ్గర ఉంటే మీరు వండుకోండి. కొంచెం వెడల్పు వండిద్ది అది, కొంచెం పెద్దగా. అది ఇందాక మనం మిక్సీ చేసుకున్న మసాలా చల్లుకోండి నీట్గా పైన. కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇంకా అయిపోయినాయి. సో అయిపోయింది ఫైనల్గా. రోటీ కర్రీ ప్రశాంతంగా తిన్నాం ఈరోజు. అది సూపర్. టేస్ట్ చేద్దాం.
బాగుంది, చాలా బాగుంది, మంచిగా పుల్లగా. నైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.